బీఆర్ఎస్వి స్కూల్ ఎడ్యుకేషన్ కార్యాలయ ముట్టడిలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. కేజీపీవీ పాఠశాలల్లో బంకర్ బెడ్ల టెండర్లలో 100 కోట్ల రూపాయల అవినీతి జరిగిందంటూ నిరసన తెలుపుతున్న విద్యార్థి సంఘ నాయకులపై విరుచుకుపడ్డారు. పోలీసుల తోపులాట ముదిరాజ్ చేతికి ఐరన్ రాడ్ దిగి తీవ్ర రక్తస్రావమైంది. వెంటనే తోటి నాయకులు శ్రీకాంత్ను హాస్పిటల్కు తరలించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ రెడ్డి అందిస్తారు. లివిల్ రెడ్డి, బీఆర్ఎస్వి స్కూల్ ఎడ్యుకేషన్ కార్యాలయం ముట్టడిలో పోలీసులు అయితే అత్యుత్సాహం ప్రదర్శించారు. దాంట్లో విద్యార్థి సంఘం నాయకుడికైతే చేతికి గాయం తగిలినట్లుగా తెలుస్తోంది. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? కస్తూర్బా సంబంధించిన కస్తూర్బా స్కూల్ సంబంధించి బీఆర్ఎస్ పార్టీ బయటపెట్టింది. బీఆర్ఎస్ పార్టీ అనేక సందర్భాల్లో కూడా దీనిపై పోరాటం చేసింది. దాదాపు 1000 కోట్ల కుంభకోణం జరిగిందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ఆరోపణలు చేసింది. అయినప్పటికీ కూడా ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో ఇవాళ మరోసారి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలోని బీఆర్ఎస్వి గెల్లు శ్రీనివాస్ తుంగబాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున స్కూల్ ఎడ్యుకేషన్ ముట్టడికి వెళ్లారు. ముట్టడిలో భాగంగా పెద్ద ఎత్తున పోలీసులు అక్కడ మోహరించారు. ఎట్టి పరిస్థితుల్లో విద్యార్థి నాయకులంతా కూడా ఒక డిమాండ్ చేశారు. వి వాంట్ జస్టిస్. కస్తూర్బా స్కూల్ ఎడ్యుకేషన్ కస్తూర్బా స్కూల్ సంబంధించిన కుంభకోణంలో దోషులను చర్యలు తీసుకోవాలి. దానిపై విచారణకు ఆదేశించాలి. దాదాపు 1000 కోట్ల పైగా కుంభకోణం జరిగింది. ఇవాళ వారంతా కూడా అవస్థలు పడుతున్నారు. ఆ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కి దీనికి సంబంధం ఉంది. ఇదంతా కూడా పూర్తిగా నిర్లక్ష్యంతో ప్రభుత్వంలోని పెద్దలకు ఇందులో ముడుపులు ముట్టాయి అంటూ కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దాదాపు 1000 కోట్ల కుంభకోణంలో ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ విద్యార్థి నాయకులంతా కూడా అక్కడికి వెళ్లి ముట్టడి చేశారు. అయితే ఈ నేపథ్యంలో పోలీసులంతా కూడా అత్యుత్సాహం ప్రదర్శించారు. పోలీసులు ఒక్కసారిగా విద్యార్థి నాయకులను ఎక్కడికక్కడ చెదరగొట్టడంతో పాటు విద్యార్థులపై దూసుకొచ్చి ఇష్టానుసారంగా అక్కడ ఇనుప రాట్లతో దాడి చేసినట్టు విద్యార్థి నాయకులు చెప్తున్నారు. ఈ దాడిలో భాగంగా పలువురు విద్యార్థులకు గాయాలై రక్తాలు సైతంగానే చాలా మంది చేతులకు రాడ్లు తెగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. వారందరినీ కూడా స్థానికంగా ఉన్న హాస్పిటల్లో చికిత్స నిమిత్తం అడ్మిట్ చేశారు. పూర్తిగా ఇవాళ పోలీసులు కక్ష సాధింపు చర్యలో భాగంగా ఆ విద్యార్థి నాయకులు చేస్తున్న పోరాటాన్ని ఓర్చుకోలేక ప్రభుత్వం ఈ విధంగా చేసిందని చెప్పేసి కూడా వారంతా మండిపడుతున్నారు. శ్రీకాంత్ అనే విద్యార్థి నాయకునికి ఏకంగా చేతికి రాడు కుచ్చుకోవడంతో దాదాపు రక్తస్రావమైంది. చాలా సేపు అక్కడే స్పృహ కోల్పోయి పడిపోవడంతో స్థానికంగా హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఇప్పుడు ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ఖచ్చితంగా ఇది ప్రభుత్వం కావాలని ప్రభుత్వంలోని పెద్దలు ఈ కుట్రలన్నీ బయటకు వస్తాయి, ఇవన్నీ కుంభకోణాలన్నీ బయటపడతాయని చెప్పేసి ఒక కారణంతో విద్యార్థి నాయకులను చేసే ఉద్యమాన్ని అణచివేసేందుకు కుట్రలు చేశారని చెప్పేసి కూడా వారంతా చెప్తున్నారు. పూర్తిగా ప్రభుత్వ నిర్లక్ష్యంతో దాదాపు 1000 కోట్ల కుంభకోణం జరిగింది. ఆ కుంభకోణంలో ఎవరు బాధ్యులో వారిపై చర్యలు తీసుకోవాలని వాళ్ళ మేము పోరాటం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు వందల మంది విద్యార్థి నాయకులు అక్కడ చేరుకోవడంతో వారంతా కూడా అరెస్ట్ చేసి వివిధ పోలీసులను తరలించారు. ప్రధానంగా గెల్లుసింతో పాటు తుంగబాలు పలువురు విద్యార్థి నాయకులను శ్రీకాంత్ అనే విద్యార్థి నాయకునికి బలమైన గాయమైంది. ఆ గాయంతో చాలా రక్తస్రావమైంది. అక్కడే స్పృహ తప్పి కోల్పోయిన నేపథ్యంలో స్థానికంగా ఆసుపత్రిలో చేర్పించారు. ఇలా చాలా మంది విద్యార్థి విద్యార్థులకు ఏదైతే ఈ పోలీసుల ఓవర్ యాక్షన్ తోటే దెబ్బలు తగినట్టు కూడా వారంతా చెప్తున్నారు. మేము శాంతియుతంగా నిరసన చెప్తే మమ్మల్ని అడ్డుకునేందుకు మా ఈ నిరసనలను అణచివేసేందుకే పోలీసులు కుట్రలు చేశారు. ఆ కుట్రలో భాగంగానే మాపై దాడులు చేశారు. ఇది ఎవరు ఆదేశిస్తే ఈ దాడులు చేశారో చెప్పాల్సిన అవసరం ఉందంటూ కూడా వారంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ కస్తూర్బాకు సంబంధించిన 1000 కోట్ల కుంభకోణంలో దీనిపై మేము వెనక్కి తగ్గేదా మా పోరాటాన్ని ఉధృతం చేస్తాం. ఎవరైతే బాధ్యులు ఉన్నారో వారిపై చర్యలు తీసుకొని వారిని అరెస్ట్ చేసే వరకు కూడా మా పోరాటం కొనసాగుతుందని చెప్పేసి కూడా వారంతా తెలియజెప్పారు. అయితే చాలా మంది విద్యార్థి నాయకులకు గాయాలు కావడంతో వారు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందినట్టు కూడా తెలుస్తుంది. వీటిపై పూర్తిగా పోలీసుల ఓవర్ యాక్షన్ తోటి ఈ దాడులు జరిగినట్టు కూడా ప్రధానంగా చెప్తున్నారు సింధురా. అయితే లివిల్ రెడ్డి, బంకర్ బెడ్ల టెండర్లలో 100 కోట్ల అవినీతి జరిగిందని బీఆర్ఎస్వి ప్రధాన ఆరోపణ. మరి విద్యాశాఖను తన వద్దే పెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి దీనిపై స్పందించారా, లేదంటే అధికారులు స్పందించారా? ఇప్పుడు బీఆర్ఎస్వి ఒకటి కోరుతుంది, ఖచ్చితంగా ఏసీబీ విచారణ జరగాలి అని బీఆర్ఎస్వి డిమాండ్ చేస్తుంది. మరి అధికారుల రెస్పాన్స్ ఏ విధంగా ఉంది? పూర్తిగా విద్యాశాఖ ముఖ్యమంత్రి దగ్గరే ఉంది, హోంశాఖ ముఖ్యమంత్రి దగ్గరే ఉంది. ఇవాళ విద్యాశాఖ పైన అనేక ఆరోపణలు వస్తున్నాయి. గతంలో కూడా
ఏదైతే గురుకుల స్కూల్కి సంబంధించిన టెండర్ల విషయంలో కూడా ఇదే విధంగా ఆరోపణలు వచ్చినాయి. ఆనాడు కూడా బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేసింది. బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. గురుకుల బాట కూడా నిర్వహించారు. కానీ అది ఎటు చేర్చకుండా మళ్ళీ ఇవాళ కస్తూర్బా సంబంధించిన పెద్ద ఎత్తున కుంభకోణంలో కూడా ముఖ్యమంత్రి పాత్ర ఉంది, ముఖ్యమంత్రి దీని వెనకాల ఉన్నాడని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఆరోపణల నేపథ్యంలోనే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ సందర్భంగా ఖచ్చితంగా బీఆర్ఎస్వి పోరాటం చేస్తుంది. బీఆర్ఎస్వి పోరాటంలో భాగంగా ఖచ్చితంగా దీన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇది ఏదైతుందో ఇదంతా కూడా ముఖ్యమంత్రి కన్సర్న్ లోనే జరిగింది. ఆ విద్యాశాఖకు ముఖ్యమంత్రి బాధ్యులుగా ఉన్నారు, ఇలా హోంశాఖ కూడా ముఖ్యమంత్రి బాధ్యులుగా ఖచ్చితంగా దీనిపై చర్యలు తీసుకోవాలి. విద్యాశాఖ పూర్తి నిర్లక్ష్యానికి నిదర్శనం ఇదని చెప్పేసి కూడా మండిపడుతున్నారు. ఇవాళ ముఖ్య మంత్రి ఆదేశాల మేరకే ఇవాళ పోలీసులు మాపై దాడులు చేశారంటూ కూడా బీఆర్ఎస్ నాయకులంతా మండిపడుతున్నారు. ఇలా పూర్తిగా నిర్లక్ష్యం, అంటే ఒక కుంభకోణానికి సంబంధించి గత కొద్ది రోజులుగా ఆరోపణలు వస్తే దానిపైన ఎంక్వైరీ చేయడానికి మీకు ఎలాంటి ఇబ్బంది లేదు, ఆ ఎంక్వైరీ ఎందుకు చేస్తలేరు అని చెప్పేసి కూడా విద్యార్థి విభాగం నాయకులు మండిపడ్డారు. కానీ వారికి సమాధానం చెప్పకుండా వారిపైన దాడులు చేశారని చెప్పేసి కూడా ఇవాళ విద్యార్థి నాయకులు చెప్తున్నారు. ఖచ్చితంగా ఇది విద్యాశాఖకు హోంశాఖకు మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి దీనికి బాధ్యులు. ముఖ్యమంత్రి తెలిసేదంతా జరిగింది, ఇవాళ దాడులు కూడా ముఖ్యమంత్రి చేపించారని చెప్పేసి కూడా వారు అంతా చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ వాళ్ళ ఈ కుంభకోణానికి సంబంధించి విచారణ చేయకపోతే మా పోరాటం మరింత ఉధృతం చేస్తాం. ఖచ్చితంగా ఎవరైతే దీనికి బాధ్యులు ఉన్నారో వారిపైన చర్యలు తీసుకునే వరకు కూడా మా పోరాటం కొనసాగుతుందని చెప్పేసి కూడా విద్యార్థి సంఘం నాయకులంతా కూడా తెలిసి చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ లివిల్ రెడ్డి.